పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతాను, అందరూ గమనించండి. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను అని చెప్పాను. మరొకసారి ఈ మాటను గమనించాలి. దైవజనుడైన పౌలు చెప్పుచున్న మాట, నేనైతే యెరూషలేములో బంధింపబడుట మాత్రమే కాదు కానీ చనిపోవుటకైనా సిద్ధముగా ఉన్నాను. ప్రియమైన ఆత్మీయులారా, జరిగిన సందర్భం ఏమిటంటే, పౌలు ఓ ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. తను వెళ్ళాలి అని అనుకుంటున్న సమయంలో 10వ వాక్యం నుంచి కొన్ని విషయాలు అక్కడ చెప్తారు. పరిశుద్ధాత్ముడు తనకు జరగబోయే సంగతులు ఒక వ్యక్తి ద్వారా ప్రవచించారు. నిన్ను బంధించబోతున్నారు యెరూషలేములో. ఈ ప్రవచనం పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే చెప్పుచున్నాడు అని వారి మధ్యలో ఈ మాట బయలుపరచబడిందో, వెంటనే అక్కడున్న వారందరూ పౌలు గారిని ఇక బ్రతిమిలాడుతున్నారు. 12వ వాక్యంలో ఉంటుంది చూడండి ఆ మాట. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళవద్దని బతిమాలుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, మీరు వెళ్ళొద్దయ్యా, మీరు వెళ్ళొద్దు, మిమ్మల్ని బంధించడం మాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళొద్దయ్యా అని బతిమలాడుకుంటున్నారు. పౌలు అంటారు, ఇప్పుడు నేను చదివిన మాట పౌలు చెప్పుచున్న మాట, మీరెందుకు ఇంతగా ఏడ్చి నా గుండెను బ్రద్దలు చేస్తారు? నేను బంధించబడిపోతాను అని తెలిస్తేనే మీరు ఇంత ఏడుస్తున్నారు, నన్ను బతిమలాడుతున్నారు. దేవుని నిమిత్తం, దేవుని నామము నిమిత్తం బంధించబడుట మాత్రమే కాదు కానీ చనిపోవుటకైనా సిద్ధముగా ఉన్నాను. దేవుని నామము నిమిత్తం చావుటకైనా నేను సిద్ధముగా ఉన్నాను. ప్రియమైన ఆత్మీయులారా, తనలో ఉన్న ఆ ఆత్మ స్థైర్యం, ఆత్మ యొక్క ధైర్యం, సిద్ధమా, నేను చనిపోవటం కూడా సిద్ధముగా ఉన్నాను అంటాడు. చూడండి, అక్కడ బంధించబడి పోయానని తెలిస్తేనే మీరు ఎంత బాధపడుతున్నారో, నేనైతే యేసుక్రీస్తు నామము నిమిత్తం, నేనైతే దేవుని పని నిమిత్తం, దేవుని నామ మహిమ నిమిత్తం చావుకైనా సిద్ధముగా ఉన్నాను. నేటి క్రైస్తవులలో, నేటి విశ్వాసులలో, నేటి ఆత్మీయులలో ఈ ధైర్యం ఉన్నదా? నేను సిద్ధం,
మీరు సిద్ధమా? పౌలు ప్రశ్నిస్తున్నారు ఈ రోజున ఒక నూతనమైన సంఘానికి. ఒరే, బంధించబడిపోయా అని తెలిస్తేనే బాధపడుతున్నారు. అసలు బంధించబడటం కాదు. నేనైతే చెప్పండి, నేనైతే చనిపోవుటకే సిద్ధముగా ఉన్నాను. ఈయనలో ఉన్న ఈ సిద్ధమైన మనస్సే ఒక పత్రికగా మార్చింది పౌలు గారిని. పౌలును ఒక పత్రికగా మార్చింది. నీవెలా ఉన్నావు? ఈ సిద్ధమైన మనస్సు నీకుందా? దేవుని కొరకు చిన్న శ్రమ పడడానికే కొంతమంది బహుబాధపడుతుంటారు. దేవుని కొరకు ఒక చిన్న ఇబ్బంది ఎదుర్కోవడానికి ఒక తెగ ఫీల్ అయిపోతుంటారు కొంతమంది ఆత్మీయులను నేను చూస్తుంటాను. ప్రభువును నమ్ముకున్నాము, మా కాలనీలో మాకు నీళ్ళు ఇవ్వట్లేదు అన్నయ్య, అందుకని మేము దేవుని సంఘానికి రావడం మానేశాం. ఏంది, నీళ్ళు ఇవ్వని దానికే ఎంత ఫీల్ అయిపోయారో. దైవజనుడు అయిన పౌలు అంటాడు చూడండి, దేవుని నామ నిమిత్తం నేను చనిపోవుటకైనా సిద్ధముగా ఉన్నాను. నీవెలా ఉన్నావు? నేటి సంఘం ఎలా ఉంది? నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారు? చిన్న చిన్న వాన ఇబ్బందులకే కదిలిపోతుంటారు కొంతమంది. పౌలు గారు అంటారు, నేను చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను. కొన్ని సందర్భాలు నేను మీతో చెప్తాను చూడండి. ఎస్తేరు కూడా ఈ మాట ఒకానొక సందర్భంలో అన్నది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివితే ఎస్తేరులో నుంచి కూడా ఈ మాట వచ్చింది. తన ప్రజల క్షేమము కొరకు, తన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, తన ప్రజలు అన్ని విషయాలలో వర్ధిల్లాలని, తన ప్రజలు సుఖశాంతులతో క్షేమముగా ఉండాలని రాణి హోదాలో ఉన్న ఒక స్త్రీ తన ప్రాణాన్ని ఇచ్చుటకైనను వెనుకాడలేదు. ఆమె చెప్తున్న మాట చూడండి, నేను నశించదను. చావుకు సిద్ధపడిపోయింది తన ప్రజలు క్షేమముగా ఉండాలని, తన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని. ప్రియమైన ఆత్మీయులారా, నేటి విశ్వాసులుగా మన త్యాగం ఎంతవరకు, మన సిద్ధపాటు ఎంతవరకు? ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు కొరకు నీవు చనిపోతావా అని అడిగితే నీ జవాబు ఎలా ఉంటుంది? పౌలు గారు అంటారు, నేను సిద్ధమే. నేను సిద్ధమే. నా యేసయ్య కొరకు నేను సిద్ధమే. ఆయన నా కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన నా కొరకు తన మహిమను విడిచి వచ్చారు. ఆయన నా కొరకు సింహాసనాన్ని విడిచారు. నా ప్రాణాన్ని త్యాగం చేయలేనా? సిద్ధమే. నేనైతే నీవెలా ఉన్నావు? ఒక సిద్ధపాటు. ఇంకొక సందర్భంలో ఒక 4 కుష్ఠరోగులు కూడా ఒక మాట అంటారు, మా ప్రాణము పోయినా పర్వాలేదు అంటారు. రాజుల 2వ గ్రంథం. పట్టణములోనికి పోదామనుకుంటేమా, క్షామం ఉన్నదని అక్కడైనా చేస్తాం, ఎక్కడైనా చేస్తాం. కనుక మనం వెళ్ళి
ఏదో ఒకటి తెలుసుకుందాం పద. వారిలో ఉన్న తీర్మానం చూడండి. చావుకు సిద్ధపడిపోయారు. రేపు కుష్ఠరోగులు కదరా, మీకు ఎందుకురా, ఒక మూల కూర్చోండిరా, ఎక్కడున్నా చేస్తాం, పోయినా చేస్తాం, అదేదో అక్కడికే పోయి చేద్దాం. తన ప్రజలకు, వారి దేశంలో ఉన్న ప్రజలకు శుభవర్తమానాన్ని అందజేశారు ఆ కుష్ఠరోగులు. తన వంశ ప్రజల క్షేమము కొరకు ఎస్తేరు ప్రాణాన్ని ఇవ్వడానికైనా ఎలా సిద్ధపడిందో, తన దేశంలో ఉన్న ప్రజలకు శుభవర్తమానం ఇవ్వడానికి వారి ప్రాణాలను తెగించి ఎలా సిద్ధపడ్డారో, మరి దేవుని కొరకు నీవు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నావు? నేనేదో మీ ప్రాణాలు ఇవ్వమని చెప్పడం లేదు. కొంచెం ఆత్మీయంగా, కొంచెం ఆత్మానుసారముగా ఈ మాటలను గమనిస్తే పౌలులో ఉన్న సిద్ధపాటు మనలో ఉన్నదా? పౌలులో ఉన్న త్యాగపూరితమైన మనస్సు మనలో ఉన్నదా? నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా వెనుకాడను, నా ప్రాణాన్ని, మీరు నేను బంధించబడిపోయానని తెలిస్తేనే ఏడుస్తున్నారే, నేను చావడానికైనా సిద్ధముగా ఉన్నాను క్రీస్తు కొరకు. ఎంతమంది ఉన్నారు నేటి ఆత్మీయులు? ఏదో మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం. సరైన సిద్ధపాటు కలిగి ఉన్నావా? క్రీస్తు కొరకు చనిపోయి నేను తిరిగి బ్రతికాను, మరలా క్రీస్తులోనే చావాలి, క్రీస్తులోనే నేను బ్రతకాలి అనే తీర్మానం ఎంతమందిలో ఉన్నది? ప్రియమైన ఆత్మీయులారా గమనించండి. ఎస్తేరులో ఉన్న త్యాగం, ఒక సిద్ధమైన మనస్సు. ఆమె రెడీ అయిపోయింది, ఆమె సిద్ధపడింది. నా ప్రజలు క్షేమంగా ఉండాలి, నేను నశించినా పర్వాలేదు. కుష్ఠరోగులు చూడండి, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మా దేశంలో ఉన్న ప్రజలకు శుభవర్తమానం అందజేయాలి. అలాంటి సిద్ధపాటు నీలో ఉన్నదా? ప్రాణాన్ని ఇవ్వమని అడగడం లేదు దేవుడు. ప్రాణం ఇవ్వకపోయినా ప్రాణం ఇచ్చేంత సిద్ధపాటు నీలో ఉండాలి. దేవుని కొరకు ప్రాణం ఇచ్చేంత సిద్ధపాటు నీలో ఉండాలి. రోజున ఈ క్రైస్తవ్యం, క్రీస్తును ఆరాధించే ఈ ఆరాధన, ఇలా క్రీస్తు మార్గం, ఇదంతా ప్రజల్లో ఎక్కువగా వ్యాపించడానికి గల కారణం ఏమిటి అంటే, ఆనాడు పూర్వం మన పితరులు తమ ప్రాణాలు ఇచ్చుటకైనను వెనుకాడలేదు. కొంతమంది పరిశుద్ధులు, ప్రవక్తలు, మిషనరీలు ఎంతోమంది క్రైస్తవంలోకి దిగారు. ఎలానో తెలుసా? మా ప్రాణం పోయినా పర్వాలేదు. పౌలు గారు కూడా అదే అంటారు, నేను చనిపోవడానికైనను, చెప్పండి అందరూ, నేనైతే దేవుని నామము నిమిత్తం చనిపోవుటకైనను సిద్ధముగా ఉన్నాను. నీవెలా ఉన్నావు? చనిపోవడం అనే చోట దేవునితో ఉండడం అని గమనించండి. దేవునితో, చెప్పాలి అందరూ, దేవునితో ఉండడం. ఇప్పుడు నేను చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? దేవునితో ఉండేదానికి నేను సిద్ధముగా ఉన్నాను. మాటిమాటికి చనిపోవటం అని ఎందుకు? చనిపోవడం అన్న చోట దేవునితో, చెప్పాలి, దేవునితో ఉండడం.
దేవునిలో నివసించడం, దేవుని కొరకు జీవించడం, దేవునిలో గడపడం. ఒక్క 2 విషయాలు నేను మీతో చెప్తాను. దేవునిలో ఉండేటట్లు మనలను సిద్ధపడనివ్వకుండా చేస్తున్నది ఏమిటి? దేవునితో ఉండనివ్వకుండా మనలను దేవునితో ఉండే సిద్ధపాటు మనలో లేకుండా చేస్తున్న ఒక 2 స్వభావాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దేవునిలో జీవించే ఆ సిద్ధపాటు మనలో లేకపోవడానికి గల ఒక 2 కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఈ రోజున ఎందుకు దేవునితో ఉండేటట్లు సిద్ధపడలేకపోతున్నారు? దేవునితో ఉండే సిద్ధపాటు అనేకులకు దూరం అయిపోయింది. పౌలు గారిలో ఉన్న సిద్ధపాటు, ఎస్తేరులో ఉన్న సిద్ధపాటు, కుష్ఠరోగుల్లో ఉన్న సిద్ధపాటు నేటి క్రైస్తవుల్లో లేదు. 1 అబద్ధం, 2 ఆహారం. చెప్పండి 2. 1 అబద్ధం, 2 చెప్పాలి అందరూ. దేవునితో ఉండనివ్వకుండా దేవునితో ఉండే ఆ సిద్ధపాటు మనకు కలగకుండా అడ్డుపడేది ఏమిటంటే, 1 చెప్పండి అందరు గట్టిగా, అబద్ధం, 2 ఆహారం. చదవండి మీరు లూకా సువార్త 22వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. ప్రభువా, నీతో కూడా చెరలోనికి అనగా మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను అని యేసుక్రీస్తుతో చెప్పాను. చాలమ్మా. ఎవరు చెప్పారు ఈ మాట? పేతురు. ఎవరితో? యేసు ప్రభుతో. ఏం చెప్పాడో తెలుసా? ప్రభువా, నీతో చెరలోనికే కాదు, మరణములోనికి వచ్చుటకైనను నేను, అందరు చెప్పండి ఒకసారి తల్లపైకి లేపి, మరణములోనికి వచ్చుటకైనను నేను రెడీ, సిద్ధముగా ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే చావడానికైనా నేను సిద్ధముగా ఉన్నాను. చావడం అంటే చెప్పాను ఏంటి? దేవునితో ఉండడం. పేతురు సిద్ధపాటు మరి దేవునితో ఉండే విషయంలో ఉన్నదా? పేతురు చూడండి, యేసు ప్రభుతో చెప్పాడు, బోధకుడా, వీళ్ళు ఎంతమంది విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. వాళ్ళలాగా కాదు నా భక్తి, వాళ్ళలాగా కాదు నా ప్రార్థన, వాళ్ళలాగా కాదు, నేనంతా కొంచెం సపరేటు, నేనంతా స్పెషల్ అని చెప్పాడు. చెప్పిన వాడు మరి సిద్ధపడ్డాడా దేవునితో ఉండేదానికి? దేవునిలో గడిపేదానికి సిద్ధపడ్డాడా? దేవునితో నడిచేదానికి సిద్ధపడ్డాడా? దేవునితో ఉండేదానికి సిద్ధపడ్డాడా? తన మాట చెప్పినప్పుడే యేసు ప్రభు ఒక మాట అంటాడు 34వ వాక్యంలో, ఆయన పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు. నువ్వు అబద్ధం ఆడుతావు పేతురు, నువ్వు అబద్ధం ఆడుతావు. మరణములోనికి వచ్చుటకైనా నేను సిద్ధముగా ఉన్నానని అన్నావు కదా, నీ ఒక్క అబద్ధము ద్వారా నాతో ఉండటం, నాతో ఉండే భాగ్యాన్ని కోల్పోతావు. ఈ 22వ అధ్యాయంలోనే 54వ వాక్యంలో ఒక సందర్భం రాయబడి ఉంటుంది, చూడండి. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి.
పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్య కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది చూసి ఈ చదవబడిన మాటను గమనిస్తే అది మీకు బాగా తెలుసు. ఓ చిన్న పాప లేచే, నువ్వు అతనితో ఉన్నావు, యేసు ప్రభుతో ఉన్నావు, మేము చూసామంటే పేతురు అంటాడా, ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నావు, నేను కాదు అని అన్నాడు. సరే, అది అయిపోయింది. ఇంకొకడు ఆ సందర్భంలోనే ఇంకొకళ్ళు లేచే, నువ్వేరా బాబు, నేను చూశాను, ఆయనతో పాటు నువ్వు ఉన్నావు, నేను చూశానంటే ఆడితో కూడా ఏమంటాడో తెలుసా, నేను కాదని చెప్తుంటే తెలీదా? మనుషులను పోలి మనుషులు ఎంతరో ఉంటారు, నేను కాదు. ప్రియమైన ఆత్మీయులారా, ఇక్కడ మీరు గమనిస్తే పేతురు ఆ అబద్ధము చెప్పకపోతే, పేతురు నేను ఆయనతో కూడా ఉన్నాననే నిజము చెప్తే, ఆ క్షణములో పేతురును తీసుకొని యేసయ్యతో పాటు పెట్టేవారా కాదా? దేవునితో ఉండే భాగ్యం, మరణముకైనా నేను రెడీ, సిద్ధముగా ఉన్నాను అని చెప్పావా? మరి ఎందుకు దూరం అయ్యావు? ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టావు? చావడానికి సిద్ధమన్న నీవు, మరణానికైనా రెడీ అన్న నీవు, ఇప్పుడు ఎందుకు ఆయనతో ఉండే ఆ అనుభవం నుంచి దూరం అయ్యావంటే కేవలం తను ఆడిన అబద్ధం. ఆ ఒక్క అబద్ధం వల్ల దేవునితో ఉండే సిద్ధపాటును కోల్పోయాడు పేతురు. ఈరోజు నీలో ఏ అబద్ధాలు క్రియ చేస్తున్నాయి? అబద్ధం నీలో ప్రవేశించిందా? దేవునిలో నీవు ఉండలేవు, దేవునిలో నీవు గడపలేవు, దేవునిలో నీవు జీవించలేవు, దేవునితో నీవు అడుగు వేయలేవు, దేవునితో నీవు నడవలేవు. ఏ అబద్ధాలు నీలో ప్రవేశించాయి? అబద్ధాలకు సిద్ధపడుతున్నారు కానీ మరణానికి సిద్ధపడడం లేదు. మరణం అనగా దేవునితో ఉండే భాగ్యానికి సిద్ధపడడం లేదు. ఈ రోజున అనేక క్రైస్తవులు దేనికి సిద్ధపడుతున్నారు? పౌలు అంటారు, నేను చావుటకైనను సిద్ధముగా ఉన్నాను. చంపనివ్వకుండా ఏది అడ్డుకుంటున్నా దాన్ని తొలగించుకొని నేను దేవునితో ఉండేదానికే ఇష్టపడతాను. ఈ త్యాగం నేటి క్రైస్తవుల్లో ఎంతమందిలో ఉన్నది? ప్రియమైన ఆత్మీయులారా, చిన్న అబద్ధమే కదా, ఒక్కసారే కదా నేను అబద్ధం ఆడుతుంది. అసలు నా నోట అన్నీ సంవత్సరం అంతా నిజాలే వస్తాయి, ఏదో ఒక్కరోజే కదా నేను అబద్ధం ఆడేది. పేతురు కూడా 365 రోజులు, 970 రోజులు, 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు అబద్ధం ఆడాలి? ఆ ఒక్క అబద్ధమే దేవునితో ఉండే సిద్ధపాటును కోల్పోయింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యములో ఒక మాట రాయబడు. 27వ వాక్యం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు దానిలో ప్రవేశింతురు గాని అసహ్యమైనది, నిషిద్ధమైనది, అబద్ధమైనది జరిగించు ఎవరు ప్రవేశించలేరు. 8వ వాక్యంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. చూడండి, 21వ అధ్యాయం 8వ వాక్యం, పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు,
ఉమ్, ఉమ్. అబద్ధములు చెప్పేవారు. ప్రియమైన ఆత్మీయులారా, దేనికి సిద్ధపడుతున్నావు? క్రైస్తవులు దేనికి సిద్ధపడాలి? దేవునితో ఉండడానికి సిద్ధపడాలి, అబద్ధాలకు కాదు. ఈరోజున చాలామంది అబద్ధాలకు దగ్గర అవుతున్నారు. అది అగ్నిగుండమే, దానిలో ప్రవేశము లేదు. నేను మీకు ఒక సంగతిని చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాకోబు ఉన్నారు, తండ్రి యొద్ద నా కుమారుడా నీవెవరివి అని తండ్రి అడిగాడు. తండ్రి యొద్ద నిజం చెప్పుంటే ఆ క్షణంలో యాకోబు అరణ్యముల పాలయ్యేవాడు కాదు. ఇది నా అభిప్రాయం. తండ్రి అడిగారు. ఒకటి అడిగినప్పుడు ఎందుకు అడుగుతారో తెలుసా? అనుమానం ఉంటేనే అడుగుతారు. అనుమానం లేకపోతే ఎందుకు అడుగుతారు? నువ్వు చెప్పిందే నమ్ముతారు. కొంచెం అనుమానం ఉంది కాబట్టి అడిగారు. తండ్రికి అనుమానం ఉంది. ఇదేంట్రా స్వరమేమో ఏశావులాగా ఉంది, చేతులేమో స్వరమేమో యాకోబులాగా ఉంది, చేతులేమో ఏశావులాగా ఉన్నాయి అని కళ్ళు లేవు పాపం తండ్రికి. నా కుమారుడా నువ్వెవరివి? నా కుమారుడా నువ్వెవరివి అంటే యాకోబు అంటాడు, నేను నీ పెద్ద కుమారుడైన ఏశావు. యాకోబు, ఆ ఒక్క క్షణములో నీవు అబద్ధం ఆడకుండా నిజం చెప్పుంటే నువ్వు అరణ్యముల పాలయ్యి ఒకడి దగ్గర కొన్ని సంవత్సరాలు బానిసగా బ్రతికేవాడివా? నీ జీవితాన్ని నీవే అరణ్యాల పాలు చేసుకున్నావు. నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకున్నావు. నీ జీవితాన్ని నీవే ఒకరి దగ్గరికి వెళ్ళి బానిసగా బ్రతికావు. ఆ క్షణంలో నీవు నిజం చెప్పి ఉంటే అరణ్యముల పాలయ్యేవాడివి కాదు కదా. ప్రియమైన ఆత్మీయులారా గమనించండి, మరణానికి అనగా దేవునితో ఉండేదానికి నిన్ను సిద్ధపాటు లేకుండా చేస్తున్నది అబద్ధమే. ఏ అబద్ధాలకు మీరు దగ్గర అయ్యారు? తల్లిదండ్రులతో అబద్ధమా? సేవకునితో అబద్ధమా? స్నేహితులతో అబద్ధమా? వ్యాపారం జరగాలని అబద్ధమా? భార్య నమ్మాలని అబద్ధమా? లేదా భర్త నమ్మాలని అబద్ధమా? ఒక్క అబద్ధమే కదా అని అనుకో. మాకు ఆ ఒక్క అబద్ధమే దేవునితో ఉండనివ్వకుండా పేతురును దూరం చేసింది. ఒకప్పుడు ఏమన్నాడు? నీతో నేను మరణానికైనా సిద్ధమే. మరి మరణం యేసయ్య నీ ఎదుటుంటే ఆయన దగ్గర ఉండకుండా నువ్వేంటి అబద్ధముకు దూరం అబద్ధానికి దగ్గరైపోయి ఆయనకు దూరం అయ్యావు? దాన్ని విడిచిపెట్టండి. దేవుని ప్రియులు దాన్ని విడిచిపెట్టండి. దేవునితో ఉండే సిద్ధపాటు లేకుండా చేస్తున్నది ఏంటి? మొదటిగా చెప్పండి, అందరు చెప్పండి, అబద్ధం. రెండవదిగా ఏం చెప్పాను? ఆహారం. చదవండి మీరు, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, పిండియు నూనెయు ఉన్నదే గాని లేదు. మేము చావక ముందు
సిద్ధము చేసుకోవాలని పుల్లలు ఏరుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సారేపత్తు విధవరాలు గురించి ఈ మాట రాయబడి ఉంది. తలపైకి లేకుండా నేను మీతో చెప్తాను. ఆమె చెప్పిన కొన్ని మాటలు మీరు గమనిస్తే, చావుటకు చెప్పండి, తల్లి కొడుకు ఇద్దరు ఎలా ఉన్నారు? హలో, సరే తలపైకి లేపు చెప్పండి. తల్లి కొడుకు ఇద్దరు ఎలా ఉన్నారు అప్పుడు? చావుటకు, చావచ్చు కదమ్మా. ఇదేంటి పాస్టర్ గారు డైరెక్ట్గా చావచ్చు కదా అంటున్నారు అని అనుకోమాకండి. చావు అంటే మొదటిగానే ఏం చెప్పాను నేను? దేవునితో ఉండే భాగ్యం, దేవునితో ఉండడం. తల్లి కుమారుడు, ఆమె చెప్తుంది, ఇక చావుటికి సిద్ధముగా ఉన్నావు. మరెందుకమ్మా చావకుండా ఎక్కడికి వచ్చావు? మీకు అర్థమవుతుందా? చావుటకు మేము సిద్ధముగా ఉన్నాం. ఇప్పుడు చావకుండా నిన్ను అడ్డుపడుతుంది ఏంటి? అసలు దేని కొరకు వచ్చింది ఆమె తొట్టులో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఇప్పుడు ఆ తొట్టిలో ఉన్న పిండిని బుడ్డిలో ఉన్న నూనెతో కలుపుకొని ఒక రొట్టెని చేసుకొని ఇద్దరు తిని బ్రతకాలని వచ్చింది. ఆహారం కొరకు వచ్చింది. ఇప్పుడు దేవునితో నిన్ను ఉండనివ్వకుండా, దేవునితో నిన్ను గడపనివ్వకుండా, దేవునిలో నిన్ను జీవించనివ్వకుండా, ఆ సిద్ధపాటు నీకు లేకుండా నీ ఆహారమే నీకు ప్రధాన శత్రువుగా మారవచ్చు. ఈ రోజున ఎంతమంది ఆహారమే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఆహారం కొరకే ఒకటి జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. కేవలం ఆహారమే కదా అని మీరు అనుకోకండి. ఈమెను దేవునితో ఉండనివ్వకుండా చేసిందే ఈ ఆహారం. ఈ రోజున కొన్ని చూడండి, మనం కాదు, కొన్ని సంఘాలు చూడండి, సభలు పెట్టుకున్నారు ఏంటంటే భోజనాలు ఉన్నాయా అంటారు, భోజనాలు పెడతారా అంటారు. ఆహారం దేవునిలో నిన్ను ఉండనివ్వకుండా, ఆ సిద్ధపాటు నీకు లేకుండా దూరం చేస్తుందేమో. తిండికి మత్తులై దేవునిలో నుంచి తొలగిపోతారేమో. నా ప్రియమైన ఆత్మీయులారా, కొంచెం పరిశీలన చేయండి. వారు కేవలం దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఈ ఆహారం తింటే మేము దేవునికి దూరం అవుతామేమో. దేవుని బిడ్డలు ఆహారం విషయంలో, తిండి విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఆహారాన్ని గురించిన కొన్ని నియమాలు ఉన్నాయి. 6 దినాలు ఆహారాన్ని కూర్చుకోండి. 7వ దినానికి కూడా కావాల్సింది కూర్చుకోండి. జాగ్రత్తగా వినాలి. మోషే వారికి చెప్పిన మాట, 6 దినాలు ఆహారాన్ని కూర్చుకోండి. ఇక 7వ దినం ఆహారం రాదు. 6 దినాలు కూర్చుకోండి. 7వ దినం మీకు ఆకాశం నుంచి మన్నా కురవదు. కొంతమంది తిండి మీద ప్రేమ కలిగిన వారు బొచ్చులెత్తుకొని వెళ్ళారు. బొచ్చులెత్తుకొని పడుతుందా? నిన్న పడదు కదా ఈ ప్లేస్లోనే, ఈరోజు కూడా పడుద్దా? నిన్న కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుందని ఈరోజు జరుగుద్దా బొచ్చెత్తుకొని పోవటానికి? ఏమండి, ఈ కక్కుర్తోళ్ళు చూడండి, 6 రోజులు తిన్నారు కదా, ఒక్క రోజు లేకపోతే ఏమైంది? బొచ్చులు ఎత్తుకొని ఆకాశం వైపు బొచ్చుకెళ్ళి. సంఖ్యాకాండంలో
చదవండి. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి చూడండి. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో, నిర్గమాకాండం 16వ అధ్యాయం 25వ వాక్యం. మోషే, నేడు తినండి, ఇది విశ్రాంతి దినం, బయట దొరకదు. ఎక్కడ 6 దినములు కూర్చుకొనవలెను. ఇక్కడ మీరు గమనించాలి, తల్లపైకి లేపిన మాటను నేను చెప్పే మాట. 6 దినములు ఆహారం పెట్టినోడు 7వ దినం ఆహారం పెట్టలేడా? చెప్పండి. 6 దినాలు ఆహారం పెట్టినోడు 7వ దినం ఆహారం పెట్టలేడా? పాసిబులా, ఇంపాసిబులా? 6 దినాలు ఆహారాన్ని లక్షల మందికి పెట్టిన దేవుడు 7వ దినాన్ని పెట్టలేడా? పెట్టగలడు. మరి ఎందుకు? 6 దినాలు తినండి, 7వ దినం నాతో గడపండి. అది దేవుని ఉద్దేశం. ప్రైజ్ అలా అందరు చెప్పండి ఒకసారి. 6 దినాలు మీ వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు, చదువులు అన్నీ, టైలరింగులు, వడ్డీ బిజినెస్లు, పొలాలు, కొలతలు, కుట్లు, దుప్పట్లు, దిండ్లు మొత్తం ఏమై చేసుకోండి 6 దినాలు. 7వ దినం అది విశ్రాంతి దినం. అది బయట దొరకదు. ఎందుకు దొరకదంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? 7వ దినం నాతో గడపాలి మీరు, 7వ దినం నాలో జీవించాలి మీరు, 7వ దినం నాతో ఆస్వాదించాలి మీరు. ఆ సిద్ధపాటు మీకు ఉండాలి. ఈ కక్కుర్తోళ్ళు, కరువు పట్టిన వాళ్ళు చూడండి, ఆడ 27వ వాక్యం, బొచ్చులు ఎత్తుకొని వెళ్ళారు. ప్రజల్లో కొందరు వెళ్తారు. ఎందుకు వెళ్ళరు? 6 దినాలు పని, 6 దినాలు పని ఉందని 7వ దినాన్ని కూడా పోయాడు. 7వ దినాన్ని టాపీ పడ్డది నెత్తి మీద, బొచ్చులు ఎత్తుకొని వెళ్ళారు. చూడండి, విశ్రాంతి దినం. ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూడండి. ఏమ్మా చావు, నేను నా కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నా, చావు. ఏమైంది? దేవునితో ఉండు, దేవుణ్ణి విడిచిపెట్టకు. ఇంత దూరం ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? ఆహారం కొరకు. బొచ్చులు ఎత్తుకొని ఎందుకు వచ్చారా? ఆహారం కొరకు. ఏమ్మా, తోటంతా బాగానే తిరిగారు కదా, తోటంతా బాగానే తింటున్నారు కదమ్మా, దేవుడు పెట్టిన తిండి సరిపోలేదా మీకు? పోయి ఆ జీవవృక్ష ఫలంలో తిండే కావాల్సి వచ్చిందా నీకు? అప్పటి వరకు దేవునితోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ తినకూడదు తిన్నారో అప్పుడే బయటపడ్డారు. జాగ్రత్త. తిండి వలన మత్తులై దేవునికి దూరం అవుతారేమో. ఈ కడవరి దినాల్లో అవి కూడా జరుగుతాయని బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు ఏ మాత్రం ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజలు చీటికి మాటికి ఏమండి, ఆహారం లేదు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం అనుకుంటా, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వాక్యంలో వారి ఏడుపులు చూడండి. 21వ అధ్యాయం 5వ వాక్యంలో ఎందుకు విరోధంగా మాట్లాడారో తెలుసండి. ఆహారము లేదు, నీళ్లు లేవు. నేను ఒకటి చెప్తున్నాను చూడండి, ఆహారం కాదు మనకు ప్రాముఖ్యమైనది, దేవునితో ఉండేది మనకు ప్రాముఖ్యమైనది. అందరు చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. దేవునితో ఉండే సిద్ధపాటు కావాలి. అపవాది యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుకొని తినంటే బోధకుడైన యేసయ్య ఏమన్నారో తెలుసా?
మనుష్య కుమారుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేని కొరకు పరుగులు పెడుతున్నారు? 6 దినాలు పరుగులు పెట్టారు, బాగానే ఉంది. 7వ దినం కూడా ఎందుకురా ఆహారం కొరకు? దేవునితో ఉండేదానికి సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు నేను పౌలు అంటాడు, నేను సిద్ధం. మీరు సిద్ధమా? మిమ్మల్ని సిద్ధపడనివ్వకుండా చేస్తుంది ఏంటంటే అబద్ధం, రెండవదిగా ఆహారం. ఈ 2 విషయాలు మనం దూరంగా ఉంటే నా దేవునితో ఉండేదానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటాము. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్ర